ఓకే ఓకే. అన్నయ్య అదే కత్తుంటే కూరగాయలు కొయ్యాలి గాని పీకలు కొయ్యకూడదురా అని చెప్తున్నా. ఆపరా స్టూపిడ్. నాకు తెలుసురా నువ్వేమని ప్రోత్సహించుంటావని. వాడికి లాస్ట్ కాల్ నువ్వే చేసావంట. ఎఫ్ఐఆర్ లో నీ పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. నేనా? దేవుడా నువ్వు ఉన్నావు, నాకు తెలుసురా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు తోడుకుంటావు, నాకు తెలుసురా. ఏంట్రా ఎతవలరా మీరు? ఆ నవ్వులేంట్రా రే? నేనేంట్రా మర్డర్ చేయడము? మీ వదిన అప్పటికీ చెప్తూనే ఉంది నువ్వు రావద్దని. నేనే ఎగేసుకుంటా వచ్చాను ఇక్కడికి. అసలు ఈ కోర్టులు కేసులేంట్రా? అక్క ఏమైందక్క? కృష్ణయ్య, ఎన్నిసార్లు నీకు హారతులు ఇచ్చాను, బొట్లు పెట్టాను, అభిషేకాలు చేశాను. ఏమైందంటావంటే నా చెల్లి నా సన్నిగా చంపేశాడే. ఏ నీకన్నా పిచ్చెక్కిందా? ఏమైంది నీకు? నాకు పిచ్చేంటే రమ్య, నీ తలకాయ మెడకాయ చేతిలో కాలు. అబ్బా నేను బానే ఉన్నా. అసలు నీకేమైంది చెప్పు. నిన్ను సన్ని డెడ్ బాడీ, ఐడి కార్డు, తలకాయ మెడకాయ. అది నా హ్యాండ్ బ్యాగ్ పోయింది. అండ్ ఆ దొంగ కూడా లేడీయే. మేబీ తనకేమైనా అయి ఉండొచ్చేమో. సన్ని నిన్ను చంపేశాడన్నాడు. అయినా సన్నీ నన్నెందుకు చంపుతాడు? అవును, సన్ని నిన్నెందుకు చంపుతాడు? దొంగ ముండో, పంది ముండో, ఎంత పని చేసావే. ఇప్పుడు కృష్ణ నిందించాను. క్షమించు, కృష్ణ నిందించానే చెప్తున్నా అర్థం కావట్లేదు నీకు. దరిద్ర ముండ, పంది ముండ, నిన్ను. అయ్యో నీకు విషయం చెప్పాలి. ఆగక్క. అక్క నీకు విషయం చెప్పాలి. అక్క నీ వినక్క నువ్వు. ఏంట్రా సుకన్య, బాగున్నావా? అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారక్క. బన్నీ ఎక్కడ? అది చెప్దామనే వచ్చానక్క. ఏమైందిరా? వాడు హిమాలయాలకు వెళ్ళాడక్క. హిమాలయాలకి ఎందుకు? అదే వాళ్ళ భావం చంపేయాలని చెప్పేసి హిమాలయాల్లో అఘోరాలు ఉంటారంటక్క. వాళ్ళు అక్కడ మంత్రం వేసి అక్కడ మనుషులు టుప్పుకుమంటారంటక్క. ఆహా, బావంటే మా ఆయన కాదు, మా ఆయన తమ్ముడు ఒకడు ఉన్నాడులే, సన్నీ అని. వరస్ట్ ఫెలో, వాడి కోసం వెళ్ళుంటాడు. ఓ వాడా? చూసానక్క మీ పెళ్ళిలో బాగా బొద్దుగా బూరబొక్కలు వేసుకో ఉంటాడు, ఆడేనా? వాడి కోసం వెళ్ళుంటాడు. హే సుకన్య, కాటేష్ బాగున్నావా? బాగున్నా. ఈ తింగర్స్ వచ్చినోడు ఏం చేస్తాడో ఏంటో. సరే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. సరే అక్క. రండి కూర్చోండి. ఏంటి రమ్య, మీ అక్క కాపురంలోనే ఎసరు పసరు పెట్టావంటగా? నీకెవరు చెప్పారు? మొన్న వెళ్తుంటే బన్నీ అన్నాలే. పెద్ద వాడికే పని పాట లేదనుకుంటే వీడికి ఇంకా పని లేనట్టుంది. అవును, మరి నీ పెళ్లి సంగతి ఏమైంది? నా పెళ్లి గురించా? నేను మా బావ వాళ్ళ తమ్ముడిని చేసుకుందాం అనుకుంటున్నా. వాడు పెద్ద వేస్ట్ ఫెలో అంటగా? అవును, కానీ అందరినీ బాధ పెట్టి నేనెలా సంతోషంగా ఉండగలుగుతాను చెప్పు, అంతే కదా. అయినా నీకు టైం అవుతున్నట్టుంది కదా. రే, నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండాలిరా ఇంట్లోనే. అక్క నీకేం తెలియదు, నువ్వు ఊరుకో రమ్య, ఉంటావుగా. నీకు తెలీదు, నువ్వు ఆగు. అయ్యో నీకు తెలియదు రమ్య, చిన్న పిల్లాడు, వదిలేయ్. కాఫీ వద్దులే, నీకు నిలబడిపోతావు. బూస్ట్ తీసుకొస్తా నీకు. ఓకే అక్క. ఏంటన్నయ్యా, సుప్రీంకోర్టులో రామ్ జెఠ్మలాని మన కేసు వాదించడానికి ఒప్పుకున్నాడా? నాకు తెలుసురా రామ్ జెఠ్మలాని మన కేసు వాదిస్తాడని. అరే బావా, కామ్నా జెట్మలాని తెలుసు గాని రామ్ జెట్మలాని ఎవర్రా? వాళ్ళ నాన్నరా. మీ బొందరా. అసలు మర్డర్ జరిగింది